బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కరీంనగర్ జైలు నుంచి నిందితుడు సుబోధ్ సింగ్ ను బందోబస్తు మధ్య పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిందితుడు ఇప్పటి వరకు 400 కిలోల బంగారం దోచుకున్నట్లు సమాచారం. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కరీంనగర్ జైలు నుంచి నిందితుడు సుబోధ్ సింగ్ ను బందోబస్తు మధ్య పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిందితుడు ఇప్పటి వరకు 400 కిలోల బంగారం దోచుకున్నట్లు సమాచారం. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కరీంనగర్ జైలు నుంచి నిందితుడు సుబోధ్ సింగ్ ను బందోబస్తు మధ్య పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. యామిని, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కరీంనగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాపు రాబరీ జరిగి సరిగ్గా నెల రోజులైంది. నెల రోజులకి ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ద గోల్డెన్ థీఫ్ గ్యాంగ్స్టర్ సుబోధ్ సింగ్ ను పోలీసులు ఈ రోజు కరీంనగర్ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. సుబోధ్ సింగ్ ను విచారిస్తేనే పీఎంజే జ్యువెలరీ షాప్ లో రాబరీకి గురైన ఆభరణాలు, వజ్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. ఎందుకంటే ఆ రాబరీ కేసు, ఆ దొంగతనం రాబరీలో పాల్గొన్న దొంగలు ఎవరికి కూడా ఆ ఆభరణాలు ఎక్కడ ఉన్నాయనేది తెలియదు. అయితే ఆ దొంగతనం కేసులో ఇప్పటికే ఆ దొంగతనంలో పాల్గొన్న ఇద్దరు ఆ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మరొకరు అంటే దొంగతనానికి సహకరించి సిమ్ కార్డులు అందజేసిన మరో దొంగను కూడా పట్టుకున్నారు. అయితే వాళ్ళ దగ్గర ఈ రాబరీకి సంబంధించిన సమాచారం లేదు. వాళ్ళు కేవలం దొంగతనం చేసి నగలను వేరే వారికి అప్పచెప్తారు. వాళ్ళు ఎక్కడ చేర్చాలో అక్కడికి చేరుస్తూ ఉంటారు. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనం కలిగించింది. కరీంనగర్ పోలీసులకు ఈ దొంగతనంలో పాల్గొన్న దొంగలను పట్టుకోవటం సవాల్గా మారింది. అయితే బీహార్ లోని పూర్ణియా జైల్లో ఉన్న ఈ గోల్డెన్ థీఫ్ గ్యాంగ్స్టర్ అయిన సుబోధ్ సింగ్ ను పోలీసులు కొద్ది రోజుల క్రితం కరీంనగర్ జైలుకు అత్యంత భద్రత నడుమ తీసుకొచ్చారు. సో ఈ రోజు కస్టడీకి తీసుకున్నారు. విచారణలో సుబోధ్ సింగ్ పోలీసులకు సహకరిస్తాడా, గతంలో అనేక దొంగతనాలు కేసులు అతని పైన ఉన్నాయి, సో ఆ కేసులకు సంబంధించిన వివరాలు చెప్తాడా, పీఎంజే జ్యువెలరీ షాప్ లో రాబరీకి గురైన వజ్రాలు, ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి అనేది పోలీసులకు సమాచారం అందుతుందా, వాటిని రికవరీ చేస్తారా అనేది కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. కొంత మిస్టరీగా అయింది. మరి నోరు తెరిస్తే తప్ప కస్టడీలో ఆ ఆభరణాలు ఎక్కడున్నాయో తెలియదు. యామిని. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.